ట్రాఫిక్ని రద్దీని తగ్గించడం కోసంగా 2014 నుంచి 19 దాకా ఈ సర్రేపల్లి కెనాల్ మీద ఒక 5 బ్రిడ్జిలు కట్టాలని ఒక 2 బ్రిడ్జిలో 3 బ్రిడ్జిలో శాంక్షన్ చేసాం. అప్పుడు ఈ బ్రిడ్జ్ మనం ఏదైతే ఈ రౌండ్ బ్రిడ్జి అంటారు, రౌండ్ కాలువ, దానికి సంబంధించి యాక్చువల్గా శాంక్షన్ చేసాం. దాంట్లో ఇంకా కొన్ని వర్క్లు అంటే జాయినింగ్ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేయాలి, ఇది వేయాలి, కొద్దిగా రీటైనింగ్ వాళ్ళు అక్కడ కట్టాలి. ఇప్పుడే మా అధికారులకి చెప్పాను, ఇమీడియట్గా దాన్ని ఎస్టిమేషన్ వేసి కంప్లీట్ చేయమని. తర్వాత ఈ సర్రేపల్లి కాలువ కట్ట ఎలక్షన్ తిరిగేటప్పుడు వాళ్ళందరూ ఒక రిక్వెస్ట్ అడిగారు. ఆ 2 ఇళ్ళ మీద 2 వరుసలు ఇల్లు ఉన్నాయి, 2-3 వరుసలు ఉన్నాయి, కొన్ని దగ్గర 2 ఉన్నాయి, కొన్ని దగ్గర 3 వరుసలు ఉన్నాయి. వాటి మధ్య ఒక కాలువ ఉంది. ఒకప్పుడు బహుశా అది ఇరిగేషన్ కెనాల్, అది యాక్చువల్ ఇరిగేషన్ కెనాలే. ఇప్పుడు దాని మీద ఇరిగేషన్ లేదు. అయితే దానివల్ల అది కంప్లీట్గా సిల్ట్ తయారైపోయి భయంకరమైన వాసన వస్తూ ఉంది. ఎలక్షన్ అప్పుడు చెప్పాను దాన్ని కంప్లీట్ చేస్తాను. ఇవాళ యాక్చువల్గా అది కూడా చూడటానికి ఈ డివిజన్లో ఉన్న మా పార్టీ వాళ్ళతో అధికారులతో యాక్చువల్గా ఈరోజు చూడటం జరిగింది. అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయండి, దాన్ని శాంక్షన్ చేస్తాం, ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి. ఎందుకంటే అటువంటి వల్లనే రోగాలు వచ్చేది, డయారియా కావచ్చు లేదా అనేకమైన వ్యాధులు వచ్చేది. కారణం ఏంటంటే అటువంటి కెనాల్స్ ఉండబట్టే అటువంటి వాటిలన్నిటి చేయాలి. అయితే ఈరోజు ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు, అన్ని విధాల ప్రభుత్వం తంటాలు పడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఇచ్చిన ప్రాజెక్టులు 27,000 కోట్లకు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని 2001 నుంచి ఇంతవరకు ఖర్చు పెట్టాల గత ప్రభుత్వం, ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి. ఆ విధంగా ఖజానా అయింది. అయితే మా ముఖ్యమంత్రి గారు వాటిలన్నీ టేకప్ చేసి 5 సంవత్సరాలు పూర్తి చేయాలన్నారు. ఖచ్చితంగా ఏదైతే అమృత 2.0 ఉందో, అమృత 1.0 పూర్తి కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఏఐవి కావచ్చు, స్వచ్ఛాంధ్ర కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు, లేదా 15th ఫైనాన్స్ కావచ్చు, వీటన్నిటిలో మనీ వచ్చేటట్టుగా, ఫైనాన్స్ వచ్చేటట్టుగా ప్రయత్నిస్తున్నాం. కొద్దిగా కాగానే మిగతావి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో కంప్లీట్ చేయాలి. మిగతా కొన్ని మున్సిపాలిటీస్లో ఎస్టిమేషన్స్ కూడా చేయమన్నాం, వాటన్నిటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటి చెప్తున్నాను, నెల్లూరే కదా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్కి టౌన్ ప్లానింగ్లో డీవియేషన్ చేయొద్దు. మీరు ఏదైతే కట్టుకోవాలనుకుంటారో వాటికి పర్మిషన్ సులభతరం చేస్తున్నాం, ఇంకా సులభతరం చేస్తున్నాం. లేఅవుట్లు కూడా పర్మిషన్ సులభతరం చేస్తాం. దానికి అనేక రాష్ట్రాలకి టీములు పంపించున్నాం, టౌన్ ప్లానింగ్ టీముల్ని స్టడీ చేసుకురామని. ఈ నెలాఖరు లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తే వాటన్నిటి ముఖ్యమంత్రి గారికి చూపించి వారు పర్మిషన్ తీసుకొని లిబరలైజ్ చేస్తాం. అయితే ఏదైతే పర్మిషన్లు ఇస్తారో దాని వరకే కట్టండి. ఇర్రెగ్యులర్గా కట్టడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది. మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా కట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అందువల్ల నేను అందరినీ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో చెప్తున్నాను, నెల్లూరులో చెప్తున్నాను, అది చేయొద్దని యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళే ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, మన రూరల్ ఎమ్మెల్యేతో. నెల్లూరులో ఫ్లెక్సీలు కూడా ఇక పెట్టకుండా ఒక ఆర్డర్ ఇవ్వమన్నారు, ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఫ్లెక్సీలు జనరల్గా ఏంటంటే ఫ్లెక్సీలు ఉంటే సిటీకి అందం రాదు. కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి కొన్ని ప్లేసుల్లో పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ఆ ప్లేసుల్లోనే పెట్టండి. నెల్లూరులో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మరి ఏ పార్టీ అయినా, వాళ్ళందరికీ నేను విన్నపం చేసేది రేపటి నుంచి ఫ్లెక్సీలు పెట్టద్దు. కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి చెప్తాం, అక్కడ మాత్రం పెట్టుకోండి. సిటీ అందం రావాలంటే, స్మార్ట్ సిటీ కావాలంటే దాంట్లో ఇదొక పార్ట్. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా ఫ్లెక్సీలు ఉండవు. ఇవాళ కనుక్కున్నాను, చెన్నైలో కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గర జియో కూడా ఉందంట. ఇవాళ మన సబ్ కలెక్టర్ చెప్పారు, ఆ జియో తెప్పించుకున్నాను, స్టడీ చేయమన్నాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఫ్లెక్సీలు ఆపుతాం. ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే సిటీ అందం రాదు. సెంట్రల్ డివైడర్లు అయితే తీసేయమని చెప్పాను, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. రాష్ట్రంలో అన్ని సెంట్రల్ డివైడర్లో చక్కటి గ్రీనరీ డెవలప్ చేస్తాం. 2014-19లో అయితే నేను నెల్లూరు వచ్చినప్పుడల్లా ఆ గ్రీనరీ యాక్చువల్గా
అది ట్రిమ్మింగ్ చేసేవాడిని. అసలు గత 5 సంవత్సరాల్లో అసలు 50% గ్రీనరీ పోయింది. 50% సెంట్రల్ డివైడ్లో గ్రీనరీ లేదు, అసలు చెట్లన్నీ పోయినాయి. ఇవాళే మున్సిపాలిటీలో ఆ గ్రీనరీ డెవలప్ చేసి అధికారులు పిలిచి యాక్చువల్గా ఇవాళ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. నేను నెక్స్ట్ వీక్ వచ్చేళ్ళకే మొత్తం ఆల్ సెంట్రల్ డివైడర్స్ మొత్తం చక్కగా గ్రీనరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసి ఎస్టిమేషన్ చేయండి, దాన్ని శాంక్షన్ చేస్తామని. ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, రాష్ట్ర ప్రజలకు కూడా అన్నీ 1 by 1 చేస్తాం. ఇవన్నీ ట్రాక్లోకి రావాలంటే 1 year నుంచి 2 years పడుతుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ, కొద్దిగా ఓపికగా ఉండాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అది పాలసీగా తీసుకొస్తాం. అయితే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అవి పాలసీలు తీసుకురావాలి. అయితే నెల్లూరులో ఫస్ట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా ఇవాళ యాక్చువల్గా ఒప్పుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో ఫస్ట్ మొదలు పెడతాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.